గత 5-6 ఏళ్లుగా అంటే చలసాని ఆంజనేయులు గారు పదవి స్వీకారం చేసినప్పటి నుంచి పాల సేకరణ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి పక్క జిల్లాల్లో కూడా కృష్ణా జిల్లాలో పాల విస్తరణ కొనసాగిస్తూ పక్క జిల్లాలో కూడా పాల సేకరణ మొదలుపెట్టాం. ఈ క్రమంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో, అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పాల సేకరణ మొదలుపెట్టాం 2020 సంవత్సరంలో. అక్కడ సుమారుగా మనకి సీజన్ బట్టి 80 నుంచి 1,00,000 లీటర్ల దాకా పాల సేకరణ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే పశ్చిమ గోదావరి నుంచి పాలు విజయవాడ దాకా వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ అయ్యి ప్యాకెట్ రూపంలో మళ్ళీ తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాకి అదే పరిసర ప్రాంతాలకు వెళ్ళేవి. దీనివల్ల మన రవాణా ఖర్చులు అంటే రెట్టింపు అవుతూ ఉంది. పాలు ఇక్కడికి రావటం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళటం. అలాగే మన ఇంక్లూడింగ్ ఈస్ట్ కృష్ణా కూడా రవాణా ఖర్చులు మనకు సుమారుగా దూరం బట్టి ₹3 నుంచి ₹5 దాకా పడతా ఉంది. ఇదేంటంటే ఇన్ఎవిటబుల్. దీని గురించి ఆలోచించి మన ఖర్చుల్ని నియంత్రించుకోవాలంటే మాకు మొదట ముడి పదార్థం అంటే పాలు, తర్వాత రెండవ అత్యంత అధికమైన ఖర్చు ఏ సంస్థగానే అయ్యేది రవాణా ఖర్చులు. ఏది పాల సేకరణలో కానీ అలాగే తిరిగి పాల ఉత్పత్తుల విక్రయాల్లో కానీ. దీన్ని నియంత్రించుకోవాలంటే అని ఆలోచించి మనకి అక్కడ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మన హనుమాన్ జంక్షన్ దగ్గర వీరవల్లి అనే గ్రామం దగ్గర నుంచి అయితే మనకు సుమారుగా 30-40 కిలోమీటర్లోనే అధికమైన పాల సేకరణ ఉంది. హనుమాన్ జంక్షన్లోనే మనకు సుమారుగా 40,000 లీటర్లు పాల సేకరణ ఉంటే కొద్దిగా మన జిల్లా దాటంగానే అక్కడ ఒక 60,000-70,000 ఈ పాలను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అంటే ఆ మార్కెట్కి అక్కడి నుంచి ఇస్తే మనకి లాజిస్టిక్స్లోనే దాదాపుగా ₹20 సేవింగ్ వస్తుందని మాకు అధ్యయనం చేసి మెయిన్గా కాస్ట్ రిడక్షన్ కోసం అలాగే క్వాలిటీ అంటే మీకు తెలుసు మన డైరీ మన కృష్ణా మిల్క్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రాసెసింగ్ ప్లాంట్ 1965లో పామర్లో పాల సేకరణతో మొదలుపెట్టి ఇక్కడ 1969లో ఈ ప్లాంట్ మనం ప్రారంభోత్సవం చేద్దాం. అంటే దాదాపుగా 6 దశాబ్దాలు అయిపోవడంతో ఇప్పుడు ఎంతో అధునాతనమైన టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన టెక్నాలజీ ఏంటంటే మెయిన్గా ఆటోమేషన్ అంటే నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆటోమేషన్. కానీ ఏంటంటే దీనివల్ల మనకి ప్రాసెసింగ్ ఖర్చు అంటే మాకు ఏ డైరీ ప్లాంట్కైనా అత్యంత అవసరమైనది ఏంటంటే ఒకటి స్టీమ్ కావాలి, తర్వాత చిల్డ్ వాటరు, తర్వాత మామూలు రెగ్యులర్ వాటర్. ఈ మూడు కూడా ఏ పాల సంస్థకైనా అత్యంత అవసరమైన యూటిలిటీస్ అంటాం మనం. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ కృష్ణా మిల్క్ యూనియన్లో మనం ప్రాసెస్ చేసే ప్రతి లీటర్కి అప్పటి ప్రమాణాలు బట్టి ఎంతో నియంత్రిస్తున్నప్పటికీ దాదాపు ప్రతి లీటర్కి ఒక 3 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఇదే మనం ఆ కొత్త ప్లాంట్ ఈ ఆటోమేషన్ ఎక్కడెక్కడ మనం ఆటోమేషన్ చేయడంతో అక్కడ కేవలం 1 లీటర్తో సరిపోతుంది. అలాగే స్టీమ్ ప్రతి లీటర్కి 1.2 kgs ఆఫ్ స్టీమ్ అవసరం అయితే ఇక్కడ కేవలం 0.8 kg స్టీమ్తోనే మన అవసరాలు సరిపోతాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెసింగ్ ఓవర్ హెడ్స్లోనే దాదాపుగా ₹1 ఖర్చు మిగులుతుంది. ప్రతి లీటర్కి ₹1 మిగులుతుంది. అదే కాకుండా ఈ రవాణా ఖర్చులు అలాగే యూటిలిటీస్ ఖర్చే కాకుండా ఆటోమేషన్ ద్వారా మనం నిర్ధారిత క్వాలిటీ మన పాలల్లో అయినా పెరుగులో అయినా ఏ ప్రోడక్ట్లో అయినా ఇవ్వగలం. ఎందుకంటే ఇదంతా కూడా ఆటో స్టాండర్డైజింగ్ యూనిట్ పెట్టాము అక్కడ. మన గోల్డ్ పాలు వినియోగదారులు బాగా ఆదరించే ప్రోడక్ట్ గోల్డ్ పాలు తీసుకుంటే 6.5% ఫ్యాటు, 9% ఎస్ఎన్ఎఫ్ కావాలంటే ఇది మనం స్క్వాడా ద్వారా మనం ముందుగానే నియంత్రించుకుని అక్కడ ఆదేశం ఇస్తే 6.5% ఫ్యాట్ కావాలి, 9% అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అదే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి ప్రమేయం లేకుండా ఖచ్చితంగా 6.5 ఫ్యాటు 9 ఎస్ఎన్ఎఫ్ పాలు బయట మాత్రమే ప్యాక్ అవ్వబడతాయి. అదే మాన్యువల్ ప్లాంట్లో అయితే మనం దీనికి కొంచెం ఎందుకంటే నాణ్యతలు ఎక్కడ రాజీ పడం కాబట్టి మనం గివేవే అంటాం. అంటే 6.5% కావాలంటే కొంచెం ఈ సేఫ్టీ దీనికోసం మనం 6.55% పెట్టడం, లేకపోతే 6 పెట్టడం, లేకపోతే ఎస్ఎన్ఎఫ్ కావాలంటే 9 పెట్టడం, ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాణ్యత ఎక్కడ కూడా రాజీ పడం కాబట్టి. దీనివల్ల కొంచెం మన ఖర్చు కూడా మిగులుతుంది. ఇదంతా కూడా మనం ఇప్పుడు దాదాపుగా ₹200 కోట్ల ఆస్తి మనం కృష్ణా జిల్లా పాడి రైతులకు మనం చేకూర్చగలిగామంటే ఖచ్చితంగా అంటే ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అలాగే మనం బ్యాంక్ సబ్మిట్ చేసినా అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ సబ్మిట్ చేసినా ఖచ్చితమైన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈ ఆస్తి మనకి ఏ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అయినా కానీ 7 సంవత్సరాల ROI ఉంటుంది. కానీ మనం దీన్ని 4 సంవత్సరాల ROIతో ముగించాం. అలాగే 200 మన ప్లాంట్ అండ్ మెషినరీ కూడా 200 కోట్ల చిల్లర అవుతుంది అనుకున్న సమర్పించిన ప్రాజెక్ట్ రిపోర్ట్లో మేము మా పాలకవర్గం చైర్మన్ గారు అలాగే మా అధికారులు ఎంతో నిబద్ధతతో, ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకుని కేవలం ₹160 కోట్లతో ముగించగలిగాం. అంటే ₹40 కోట్ల అనుకున్న దానికంటే తక్కువ ఖర్చుతో, అనుకున్న దానికంటే తొందరగా,
అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా ప్రాజెక్ట్ కామధేను వీరవల్లి నందు నిర్మించుకోవడంతో ఇది నిజంగా కృష్ణా మిల్క్ అయిన చరిత్రలోనే ఒక కలికితు రాయి అవుతుంది. అలాగే భావి తరాలకు కూడా మనం ఇచ్చే ఒక మంచి బహుమతి భావి తరాలకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఎంపీఎఫ్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ విజయవాడలో దాదాపు 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటే, అలాగే వీరవల్లి గ్రామంలో కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ 4 లక్షల లీటర్ల సామర్థ్యం 6 లక్షలకి ఎక్స్పాండ్ చేసుకునే విధంగా నిర్మించుకోగలిగాం. అంటే 6 లక్షల లీటర్లు కూడా మనం ప్రస్తుతం ఉన్న వసతులతోనే చేయగలం. అట్లా ముందే ప్లాన్ చేసుకుని టోటలీ ఆటోమేటెడ్ ప్లాంట్ చాలా ప్లాన్డ్గా ప్రణాళికతో పాటు నిర్మించుకోవడం జరిగింది. దీనివల్ల సమితికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఒక మెరుగైన ఉత్పత్తులు మనం వినియోగదారులకు ఇవ్వటం ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఆటోమేషన్ ప్లాంట్లో నిర్ణీత క్వాలిటీతో మనం కొత్త మార్కెట్లు కూడా ఇవ్వగలం. అలాగే పర్యావరణం కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే తక్కువ వాటర్ వాడతాం, తక్కువ ఎమిషన్స్ వస్తాయి, తక్కువ స్మోక్ ఎమిషన్ అయినా ఏదైనా కానీ అన్నిటికీ తగినట్టుగా మనం ఎంతో సగర్వంగా చెప్పుకోవచ్చు దీని గురించి.